సిరిసిల్ల జిల్లాలో పానీపూరి ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే మరో ఘటన కలకలం సృష్టించింది. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కోసం తెచ్చిన మిక్స్చర్లో బలి రావడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురైంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ముందస్తు జాగ్రత్తగా ఇద్దరు చిన్నారులని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ షాప్ లో పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి మిక్స్చర్ కొనుగోలు చేశాడు. ఇంట్లో పిల్లలు తింటున్న క్రమంలో అందులో బల్లి కనిపించడంతో బాధితుడు విషయాన్ని షాప్ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు వాపోయాడు. అప్పటికే తన పిల్లలు కొంతమేరకే స్నాక్స్ తిన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల సిరిసిల్లలో పానీపూరి తిని పలువురు చిన్నారులు అస్వస్థతకి గురైన ఘటన మరవక ముందే మరోసారి జరిగిన ఈ ఘటన స్థానికులని ఆందోళనకి గురిచేస్తోంది. ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు మరింత కట్టుదిట్టం చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ముందు జాగ్రత్తగా ఇద్దరు చిన్నారులని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసమని. అయితే ఈరోజు మధ్యాహ్నం ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే రాజస్థాన్ పోయిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తా తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తా తీసుకోపో అని చెప్పి మాట్లాడుతుంటారు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి రెస్పాన్సిబుల్ ఎవరిది అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత అగ్రెసివ్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట ఈ బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సదరు స్వీట్ షాప్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లోని వస్తువులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం షాప్ కు తాళం వేశారు. ఈ సందర్భంగా షాప్ యజమాని ₹1,00,000 జరిమానా విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూషను స్థానికులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీట్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లని పర్యవేక్షించాల్సిన ఆఫీసర్ ఎప్పుడూ సిరిసిల్లలో కనబడలేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ విషయాన్ని కాంట్రవర్సీ చేయొద్దు అంటూ మీడియా ప్రతినిధులకి సూచించడం చర్చనీయాంశంగా మారింది. మేడం మీరు ఇప్పుడు మేడం ఒకటి చిన్న విషయం అండి. అవును, కాంట్రవర్సీ కాదు మేడం. ఇప్పుడు మీరు ఇక్కడ సామాన్య ప్రజలను అడగండి మేడం. మీరు ఎప్పటి నుంచి అపాయింట్మెంట్ అయ్యారు? మీరు ఫోన్ ఎన్నిసార్లు పట్టారు చెప్పండి. ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్గా ఉన్నాయో మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 lakh వరకు పెనాల్టీ చేశారు. అంతే. మేడం ఇప్పటి వరకు ఎన్ని సీజ్ చేశారు? మీరు అపాయింట్మెంట్ అయినప్పటి నుండి ఎన్ని సీజ్ చేశారు? ఇప్పటివరకు ఎన్ని తిరిగారు? ఎన్ని నెలలు గడుస్తుంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది. కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. నిన్న పాత్రికేయుల సమక్షంలో ఇక్కడ ఒక అతనికి బల్లి వస్తే పత్రికలలో చూసి మాత్రము తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు. తూతూ మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా? మరి వాటాదనం ఉందా? ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమే ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము.